నమస్కారం ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి మర్చిపోవడం అలవాటు అనుకుంటా. ఎందుకంటున్నా అంటే వృద్ధాప్య పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇంటర్ మహిళల పెన్షన్లు కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి ఇప్పటికి స్టిల్ ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? 2వ తారీఖు నాడు అన్నాడు. ఈరోజు 25వ తారీఖు. చూడండి, దాదాపు 23 రోజులకు వస్తూ ఉన్నది. పెన్షన్ల మీద మాటే ఎత్తుతలేడు. కొత్త పెన్షన్లు ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు. అప్లికేషన్ తీసుకున్న వాళ్ళను ఎలిజిబిలిటీగా లిస్టు రిలీజ్ చేసింది లేదు. దాని మీద ప్రస్తావనే లేదు. తెల్లారు లేస్తే ప్రతిపక్ష పొలందిట్టుడు ఇటు ఆయన నోటికి ఎవరు కనబడితే ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళని తిట్టుకుంటున్నాడు తప్ప ప్రజల మీద ధ్యాస లేనట్టుగా పడుతుంది. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు రోజు పెన్షన్లు అన్నీ పెంచుతాము, పెన్షన్లు ఇస్తాము, కొత్త పెన్షన్లకు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి ఒక మాట అనగానే ప్రజలందరూ ఏం చేసిరంటే మీ సేవలలో పోయి ఇన్కమ్లు, ఓటర్ ఐడీలు, క్యాస్టులు, ఫోటోలు అవన్నీ దిగి ఎక్కడ అప్లికేషన్లు అక్కడ ఎంపీడీఓ ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో కార్యదర్శులకు ఇచ్చి రెడీ పెట్టినారు. ఇక పెన్షన్ల మాట కథం తుస్సు అయిపోయింది. వీళ్ళు 6 గ్యారంటీలలో పెన్షన్ ఏమి ఇస్తా అన్నారు ప్రజలందరికీ తెలుసు. 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, 4000 ఉన్న పెన్షన్ 6000 ఇస్తా అన్నారు. కొత్తగా పెట్టిన పెన్షన్లో ఇంతవరకు ఆ 2000 4000 కాలే, 4000 6000 కాలే, అసలు కొత్త పెన్షన్లే రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చే పెన్షన్ ఏంటి చెప్పాలన్నా? కొత్తగా వచ్చేటిది కేవలం స్పౌస్ పెన్షన్స్. అంటే భర్త 60 సంవత్సరాలు దాటి ఉండి పెన్షన్ వస్తుంటే ఆయన కనుక జరిగిపోతే ఆ స్పౌస్ పెన్షన్ భారీగా పెడుతున్నారు తప్ప కొత్తగా ఒంటరి మహిళలకు, విడో ఉమెన్లకు, వికలాంగులకు, వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధులకు, వీళ్ళకైతే కొత్త పెన్షన్లు అయితే ఇంతవరకు దానికి జాడలేదు, పత్తలేదు. 2 సంవత్సరాలు నరకొత్తాంది. ఇక పెన్షన్ ఎన్నడు ఇస్తారయ్యా? ఎన్నడు పెన్షన్ ఇచ్చేది మీరు? 2000 4000 చేసేది అన్నాడు, 4000 6000 చేసేది అన్నాడు. మీ డబ్బాలు మీరు కొట్టుకున్నట్టుగా సరిపోతుంది. ఇక మీరు ప్రజలకు పెన్షన్లు ఏమి ఇస్తారు? ఆ పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు? మాటలు ఇస్తున్నారు, మర్చిపోతున్నారు అంతే. మొన్న నేను ఒక వీడియోలో చూసిన ఆయన ఎమ్మెల్సీనా ఎమ్మెల్యేనో కానీ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అంటే అబ్బాబ్బా నిజంగా చెవుల పువ్వులు పెడితేనేమో సరే అదొక అందంగా ఉంటుంది, దాన్ని చూసినా కూడా చెవుల పువ్వు పెట్టిండు అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ఏకంగా 2 చెవులలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు. అవి ఏమవుతుందంటే చూడడానికి అందంగా ఉండలేదు, అది చెవుల ఆగను ఆగుతలేదు. ఇట్లా చేస్తున్నారు. కేఆర్టీవీ క్రాంతి అన్న ఒక కాంగ్రెస్ నాయకుడిని ఇంటర్వ్యూ చేసిండు. ఏమని చేసిరంటే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు కదా, మరి తులం బంగారం ఇస్తున్నారా అంటే ఆయన అంటున్నాడు కదా, నాకు నిజంగా నవ్వొచ్చింది. మరి ఆయన తెలంగాణలో ఉంటాడా లేకపోతే ఎక్కడైనా ఫారెన్లో ఉంటున్నాడా? ఆయన ప్రభుత్వంలో ఉంటున్నాడా లేకపోతే ఆయనకు వేరే ఎక్కడన్నా అడవుల రాజ్యంలలో ఉంటున్నాడో తెలుస్తలేదు. కానీ అక్కడక్కడనట తులం బంగారం ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మికి. ప్రజలారు ఒకటి చెప్పురి, తులం బంగారం ఇచ్చిందా? ఏ జిల్లాలైనా తులం బంగారం 1 తులం అన్నా కళ్యాణ లక్ష్మితో ఇంప్లిమెంట్ చేసిర్రా? ఇచ్చిండ్రా? మీరు తీసుకున్నారా? ఒకసారి చెప్పండి. ఇవన్నీ బుడబుక్కల మాటలు తప్ప ఏది లేదు. ఇక దాన్ని ఆసరగా అంటే ఇదివరకు సీతక్క గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే తులం బంగారం మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, తులం బంగారం ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, తులం బంగారం ఇంకా స్టార్ట్ చేయాలని ఒక 4 సార్లు అసెంబ్లీలో మైక్ ముందు చెప్పింది. మరి ఈ తలకు మార్చిన ఈయన ఉన్నాడు కదా లీడరు, ఆయన లీడర్ పేరేంతో గుర్తొత్తలేదు కానీ ఆ లీడరు అక్కడక్కడ తులం బంగారం ఇస్తున్నాడట, ఆయన లిస్ట్ ఉన్నదట. ఈ నిజంగా వీళ్ళను నీళ్ళని కడ బొందబెట్టాలనా లేదంటే ఏం చేయాలి ప్రజలు చెప్పురి? ఇచ్చేదే చక్కగా ఇచ్చేది లేదు, లేని దాన్ని ఇస్తున్నాం అని చెప్పుడు గసంటే మూపైంది. కానీ నేనేమంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ అడుగుతున్నా బై, ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏది? 2వ తారీఖు నాడు కొత్త పెన్షన్లు ఇస్తా అన్నావు,
ఇప్పుడు ఇంతవరకు జాడ లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పెన్షన్లకు ఫోటో దిగాలి, మళ్ళా ఉన్న పెన్షన్లకు ఫోటోలు దిగాలి. ఇప్పుడు చెప్తా ఎన్నురిగో ఇలా 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 చూడు, ఇలా కథలు చూడు, ఇలా కథలు చూస్తే అప్పుడప్పుడు నిజంగా ఏం చేయాలి అంటే అసలు ఘోరం చేయబుద్దైతే వీళ్ళను. నిజంగా వీళ్ళు చేసే చేష్టలకైతే పిక్చర్ ఎత్తుంది. మీరు అంటారు కదా ఏమో సార్ ఇదంతా అధ్వానం బతుకులు తయారైనాయి, ఓట్లు వేసేటప్పుడు ఏమో అదన్నారు ఇదన్నారు, ఓటు దిగిన తర్వాత అన్ని అడ్డమైన ముచ్చట మాట్లాడతారు అని చెప్పంటున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటితే మనకు 2000 రూపాయల పెన్షన్. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇందులో ఒంటరి మహిళలు వస్తారు, సింగిల్ ఉమెన్ వస్తుంది, అదేవిధంగా విడో వాళ్ళు ఉంటారు కదా, హస్బెండ్ అయిపోయిన వాళ్ళు, విడో వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. ఇంకెవరన్నా ముసలిలో వాళ్ళ వీళ్ళు ఉంటాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇలా ఈ 2000 రూపాయల వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇక ఇదోటి. ఇక రెండోది ఏంటంటే 4000 రూపాయల పెన్షన్. 4000 రూపాయల పెన్షన్లు ఎవరు ఎక్కువ మొత్తంలో వికలాంగులు వస్తారు. ఈ వికలాంగులతో పాటు ఈ HIV పేషెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈ 4000 రూపాయల పెన్షన్లు వస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ రేవంత్ అన్న చేసే కథ ఏంది అంటే చూడు, చిత్రం చూడు, ఈ 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఇవ్వాలి. కానీ ఓటర్ ఐడీల్లో ఆధార్ కార్డులను లెక్క పెడితే కనీసం అంటే 60 సంవత్సరాలు కనుక ఉంటాయి, ఏజ్డే 60 ముసలోడే. ఆధార్ కార్డులు ఆధార్ కార్డు ప్రకారంగా 1 సంవత్సరం తప్పుకున్నా కానీ దీన్ని డిలీట్ చేసేది, కథమే, ఇక డిలీట్ చేసేది. ఆయన అర్హుడు కాదు. కుక్కిల పడ్డ మంచంలో ఉన్న మనిషి అయినా మంచిదే, కానీ 60-70 సంవత్సరాల్లో కానీ ఆధార్ కార్డులో 1 సంవత్సరం తక్కువ వచ్చినా కానీ ఈయనను మొత్తమే డిలీట్ చేసేది అని చెప్పి, ఫోటోలు దించురే అని చెప్పి ఒక టీమును పంపించి ఈ పని చేస్తున్నాడు. ఇది న్యాయం అవుతుందా? అప్పుడు వీళ్ళు వెరిఫికేషన్ చేసే ఇచ్చిర్రు. ఇప్పుడు ఆధార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆధార్లో దించినప్పుడు చాలామంది ఏజ్లు బై మిస్టేక్లో పడిపోయినాయి, దించేటప్పుడు మీరు సరి చేసుకోండి. ఆధార్ కార్డు అనేది డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ కాదు అని చెప్పి కరాఖండిగా UIDA సైట్లో స్క్రోలింగే నడుస్తూ ఉంటుంది. కానీ మన రేవంత్ అని ఏం చేస్తున్నాడు, ఆధార్ కార్డులో 1 సంవత్సరం ఉన్న డిలీట్ చేసేయండి అని చెప్తున్నారు. ఒకవేళ ఆధార్ కార్డు ఏజ్ ప్రూఫ్ కన్సల్ట్ చేయకపోతే ఏం పెడతారు, ఓటర్ ఐడి పెడతారు. ఇప్పుడు ఈ ఓటర్ ఐడిని కన్సల్ట్ చేసుకునే పెన్షన్ చాలా మందికి ఇస్తున్నారు. ఓటర్ ఐడిని ఏజ్ కన్సల్ట్ చేసుకునే పెన్షన్ ఇస్తున్నారు. ఆధార్ కార్డుని చూసైతే కాదు కదా. ఇగో గిట్లా చెప్తాడట. ఇక మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పన్నా, అబ్బా విడ్డూరం, అబ్బా ఏం 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 చిత్రకథలు పడతాడు ముఖ్యమంత్రి. 80,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వండి అట. 80,000 ఇన్కమ్. మనం మీ సేవ నుంచి తీసుకునే ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ 80,000 ఉంటేనే పెన్షన్కు ఎలిజిబిలిటీ అని చెప్పండి అని కరాఖండిగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజులల్లా 80,000 రూపాయల ఇన్కమ్ అనేది ఎవడుకుంటున్నది? ఎవడుకుంటున్నది? 80,000 రూపాయల సంపాదించుకుంటున్నారు సంవత్సరానికి. ఒక మాట చెప్పండి, వ్యవసాయదారునో కూలి పని చేసుకో, వాళ్లకు కూలి పోయో మందు కొట్టవయ్యో అటో ఇటో ఎంత లేదన్నా సరే, ఎంత నిరుపేదైనా కానీ 1,20,000 పైన ఇప్పుడు నడుస్తున్నది. ఏది 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా, అంతే కదా. ఇప్పుడు 1,20,000 ఉంటేనట నాట్ ఎలిజిబుల్ అట, 80,000 ఉంటేనే పెన్షన్కి ఎలిజిబుల్ అట. దీన్ని చిత్రకథలు పడబట్టే. ఇక ఇందులో ఏంటిదంటే ఇంకొకటి ఏంటంటే మన సదరం, ఈ సదరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 years అవుతుంది సర్టిఫికెట్ వచ్చి.
సర్టిఫికెట్ వచ్చి 2 years అవుతుంది. ఇంతవరకు ఈ సదరం సంబంధించిన వాళ్లకు పెన్షన్ ఇంకా మొదలై పెట్టలేదు. వికలాంగులకు సదరం తీసుకున్న వాళ్లకు అంటే సదరం సర్టిఫికెట్ వికలాంగులకే వస్తుంది, ఇంకేదైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళకే వస్తుంది. వీళ్ళకైతే పెన్షన్ అసలు దాడలేదు, పత్తలేదు. నేను ఏం చెప్తున్నా అంటే ఇక సదరం సర్టిఫికెట్ ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనకు 2023లో ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, 2023లో సదరం సర్టిఫికెట్ తీసుకున్నోడికి ఇప్పుడు 2026 వచ్చింది. ఓకే కదా. ఇప్పుడు ఇక మనకి ఎన్ని రోజు మనకి ఎప్పుడు ఎలక్షన్ ఉన్నది? 2029 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నది. అయితే 23లో ఎలక్షన్ అయితే 23లో సదరం సర్టిఫికెట్ వస్తే ఇప్పుడు 2026లో నడుస్తున్నది. ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నదో ఈ 2-3 సంవత్సరాలు ఇప్పుడు లాసే కదా. 4,000 రూపాయలు లాసే కదా. ఇప్పుడు ఇలా ఇచ్చేది ఏంటి చెప్పన్నా? ఇంకోటి ఏంటి అంటే ఈ సదరం సర్టిఫికెట్ ఏదైతే ఉందో 5 years మాత్రమే ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ 3 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది, కొత్త పెన్షన్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఏంది మళ్ళా 2 సంవత్సరాలు ఉన్నది. ఈ 2 సంవత్సరాలల్లా పెన్షన్ వస్తుందా రాదా? బిక్కుమంటూ చూసుకుంటున్నారు. కొత్త సర్టిఫికేట్లు వచ్చిన పరిస్థితి కూడా అదే ఉన్నది. ఆల్రెడీ 3 సంవత్సరాలు మునిగిపోయినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు కోసం ఎదురు చూస్తున్నారు. అదేదో ఇచ్చేదేదో 4,000 రూపాయలు ఇచ్చేదేదో ఈ సదరం సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అప్పుడే 4,000 రూపాయలు ఇస్తే అయిపోయేది కదా. ఈ 6,000 రూపాయల కోసం చూస్తే ఈ 4,000 మునిగిపోతారు వాళ్ళ పాపం. ఈ 2,000 రూపాయల వాళ్ళది ఎట్లున్నది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మాత్రం బరాబరే ఉన్నది. ఇప్పుడు 2,000 రూపాయలది 60 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఏజ్ ఉంటారో వీళ్ళు 2,000 రూపాయల కోసం ఆల్రెడీ 3 సంవత్సరాలు వెయిట్ చేసిర్రు. ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది. ఈ 2 సంవత్సరాల వీళ్ళకి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. గసోంటి కథలు నడిపిస్తున్నాను మన రేవంత్ అన్న. ఇక చూడిగా ఇక పెన్షన్ రమ్మంటే వస్తుందా రాదా? నేనేమంటున్నా అంటే నేను పెద్ద క్వశ్చన్ అడుగుతున్నా ఈ ఛానల్ ముఖంగా. ఇగో ఈ పెద్ద క్వశ్చన్ ఇది. వీలైతే నీకు నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతా. పెన్షన్ 2,000ది 4,000 ప్రభుత్వం చేస్తుందా? అదేవిధంగా 4,000 పెన్షన్ 6,000 చేస్తుందా? మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. ఓకే, 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెరుగుతుందా పెరగదా? 4,000 రూపాయల పెన్షన్ 6,000కు పెరుగుతుందా పెరగదా? ఇప్పుడు 2,000ది 4,000 కొత్త పెన్షన్లు వస్తుందా? 4,000ది 6,000 కొత్త పెన్షన్లో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా? SR నో. ఓకే, మీరు SR నో కామెంట్ చేయండి. ఓకే, రైట్.